వైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ లూప్ అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రూ పెట్టా వైల్, సో అది అలా రన్ అవుతూనే ఉంటుంది. ప్రజెంట్ అది ఓకే జూమ్ చేసాం. గెట్ ఎంటర్ ఇన్పుట్ అంటుంది, నేను టీ ఇన్పుట్ కింద ఇచ్చాను. ఓకే ఇట్స్ నాట్ ఏ నెంబర్ కాబట్టి అది ఎర్రర్ కింద చూపిస్తుంది. వైల్ లూప్ ఇంటరప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం. 3 ఇచ్చాను, 3 ప్రింట్ అయ్యింది. 6 ఇచ్చాను, 6 ప్రింట్ అయ్యింది. 9 ఇచ్చాను, 9 ప్రింట్ అయ్యింది. మళ్ళీ 3 ఇచ్చాను. ఇట్స్ లైక్ ఏంటంటే ఎన్ని నెంబర్స్ ఇచ్చుకున్నా అలా ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ నేను బ్రేక్ చేయాలనుకోండి, ఇక్కడ నేను కీబోర్డ్ ఇంటరప్షన్ అవ్వచ్చు. నేను ఏదైనా స్ట్రింగ్ ఇచ్చినా అది ఇంటరప్ట్ అయిపోద్ది, లేకపోతే ఇందట్లాగా లేకపోతే కీబోర్డ్ ఇంటరప్షన్ ఇస్తున్నాను. సో దట్ ఇవ్వండి ఇలా కీబోర్డ్ ఇంటరప్షన్ ఇచ్చాను. కీబోర్డ్ ఇంటరప్షన్ ద్వారా అది వైల్ లూప్ నుంచి బయటకు వచ్చింది. సిమిలర్గా వైల్ లూప్ అనేది మీరు జాగ్రత్తగా కోడ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు మీ యాప్లో వైల్ లూప్ ఇన్ఫినిటీ అయిందో ఇన్ దట్ కేస్ మీ యాప్ మొత్తం క్రాష్ అయిపోతుంది. దట్స్ వాట్ ఐఎమ్ వార్నింగ్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే ఇన్ఫినిట్ లూప్తో. వర్కింగ్ విత్ వైల్ లూప్స్. ఒకవేళ వైల్ లూప్ లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కండిషన్ పెడుతున్నాను. నేను ఐని 0తో ఇనిషియేట్ చేశాను. లూప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే 10 ఈక్వల్ 10 వరకు 10తో ఈక్వల్ అయిందో లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. సో నేను ఏం చేశానంటే 10 ఈక్వల్ కాకూడదు అనే కండిషన్ పెట్టాను లోపల. ఇది ఎప్పుడైతే ఫాల్స్ అయిందో లూప్ ఇది ఎప్పుడైతే ఫాల్స్ అయిందో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లెట్స్ రన్ ఇట్. ఓకే 0 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. ఎప్పుడైతే 10 అయిందో లూప్ నుంచి బయటకు వస్తుంది. సిమిలర్గా టేబుల్స్ ప్రింట్ చేయాలి. ఇక్కడ 11 పెట్టాను కాబట్టి 5 టేబుల్ 10 వరకు ప్రింట్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు నేను బ్రేక్ అంటే ఏంటంటే నేను ఒక లూప్ ప్రింట్ చేస్తూ ఒకవేళ ఆ టేబుల్ దాని యొక్క ఇప్పుడు 5 టేబుల్ అనుకోండి, 5 into 5 వచ్చేసరికి ఆ లూప్ బ్రేక్ అయిపోవాలనుకుంటే దీని ఇఫ్ x = i పెడుతున్నాను. దట్స్ వాట్ ఐ వాంట్ టు సీ. ఇప్పుడు నేను 6 టేబుల్ అని అనుకోండి, 6 into 6 దాకా ప్రింట్ అయింది. సిమిలర్లీ నేను 10 టేబుల్ సిమిలర్లీ మనీ రన్ చేస్తున్నాను అండ్ గివింగ్ ద ఇన్పుట్ 10. ఇప్పుడు 10 into 10 దాకా ప్రింట్ అయింది. ఇక్కడ మీకు బ్రేక్ అంటే ఏంటో అర్థమైపోవాలి. బ్రేక్ ఈస్ నథింగ్ బట్ ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆ లూప్ అంతా బ్రేక్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అంటే బ్రేక్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూ ఈస్ నథింగ్ బట్ ఆ లూప్ అనేది ఆ కండిషన్ వచ్చినప్పుడు దాని కింద ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వకుండా లూప్ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. అంటే ఆ కోడ్ కింద కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లెట్స్ సీ హియర్. నేను లెట్స్ గివ్ మీ 10. ఇప్పుడు నేను 10 టేబుల్లో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే x = 10 టేబుల్లో x = i ఎప్పుడైంది 10 into 10లో అయింది. సో 10 అనేది రాలేదు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే లెట్ మీ ఎగ్జిక్యూట్ 7th టేబుల్. ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 7 into 7 ఎక్కడ కనిపించలేదు మనకి. 5 into 7 కనిపించింది, 6 into 7 కనిపించింది. సో కంటిన్యూ ఏం చేసిందంటే 7 = 7 అయినప్పుడు ఆ కంటిన్యూ చేసినప్పుడు కింద ప్రింట్ అనేది ప్రింట్ చేయలేదు. దిస్ ఇస్ ద థింగ్ వాట్ హ్యాపెన్స్ వెన్ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఈ విధంగా మనకి థింగ్స్ అనేవి జరుగుతాయి. దీస్ ఆర్ ద థింగ్స్ వైల్ లూప్ గురించి చెప్పుకోవాలంటే. అండ్ నెస్టెడ్ వైల్ లూప్స్ ఆర్ నథింగ్ బట్ ఫర్లో ఎలా అయితే నెస్టెడ్ లూప్స్ ఉన్నాయో వైల్లో కూడా సేమ్ అలాగే. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అప్ టు వైల్ లూప్ దాకా కోడ్ లాక్ కాంటెస్ట్ జరుగుతుంది. అంటే వేరియబుల్స్ కవర్ అవుతుంది. మనం ఏమేమి కవర్ చేసాం మనం మళ్ళీ చెప్తున్నాను. వేరియబుల్స్, ఆపరేషన్స్ అండ్ వేరియబుల్స్లో మళ్ళీ సీక్వెన్సెస్, ఇండివిజువల్గా లిస్ట్ కవర్ చేసాం, డిక్షనరీ, టపుల్స్, సెట్స్ కవర్ చేసాం, అండ్ కండిషన్స్ అంటే ఏంటో కవర్ చేసాం, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ అంటే ఏంటో కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వైల్ లూప్, ఫర్ లూప్ కవర్ చేసాం. సో ఇవన్నీ మనకి కాంపిటీషన్లో కోడ్ లాక్ అనే కాంపిటీషన్లో ఉంటాయి. ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ us. మా డీటెయిల్స్ అన్నీ కోడ్ లాక్ కాంపిటీషన్
codelock.online లో ఉంటాయి. అండ్ ఇఫ్ నాట్, యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ టాలెంట్ మ్యాప్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ.